కాకినాడ జిల్లా ఎర్రిపాకలో జంగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దీంతో ఎర్రిపాకలో 3 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు జరగడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆఖరి రోజు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలకు పురోహితులు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగానికి పంచామృతాభిషేకాలను చేశారు. ఈ మహోత్సవాల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ రాజశేఖరంతో పాటుగా పెద్ద ఎత్తున భక్తులు హాజరై మల్లికార్జున స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఎంత ప్రశాంతంగా ఉన్నారో అదే ప్రశాంతంగా చూపెడుతూ ఈ కళ్యాణాన్ని కూడా విజయ కళ్యాణంగా చేయించి కరుణారా వీక్షించి మరి ఇక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు తేవడం జరిగింది. నిన్న మొన్న ఏ రకంగా అయితే తీర్థ ప్రసాదాలు అందుకుని వెళ్ళారో అదే రకంగా అందరూ కూడా తీర్థ ప్రసాదాలను తీసుకుని వెళ్ళాలి అని చెప్పి మరి మనం చేసుకుంటున్నాను. అక్కడ పండిట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నిన్న తీసుకున్నటువంటి ఏదైతే గేట్ దగ్గర ఇవ్వడం జరుగుతుందో 2 వైపులా కూడా అందరూ ఈ రోజు ఆ భగవంతుడికి మనం ఇచ్చాం. మరి ఆ భగవన్ నామ స్మరణతో ఈ శివకేశవుల క్షేత్రాన్ని పునీతం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా గోవింద నామాలు చెప్పుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.